అన్ని మండల నుంచి కలిసి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నాకు 10 రోజుల నుంచి అన్ని ఊళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈరెంటి నుంచి ఫోన్లు వచ్చినాయి, షాతాపూర్ నుంచి వచ్చినాయి, మాదాపూర్ నుంచి వచ్చినాయి, అన్ని ఊళ్ళ నుంచి. సార్ నీళ్లు వస్తలేవు సార్, ఏమైనా చేసి నీళ్ళు ఇప్పేయండి సార్ అని ఆవేదన ఏడ్చుకుంటా ఫోన్ చేస్తారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలు కూడా ఫోన్ చేశారు. అయ్యా మా వాళ్ళు పట్టించుకుంటలేరు, ఏదో పొరపాటున ఓటేసినాం, ఏదో మార్పు అంటే ఓటేసినాం, ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదని రైతులు కూడా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తారు. మీరున్నప్పుడు నీళ్లు బంద్ చేయండి, ఎక్కువైనా సార్ నీళ్లు బంద్ చేయండి అని మీరున్నప్పుడు ఫోన్ చేసేది. ఇప్పుడు నీళ్లు వస్తలేవు అని ఫోన్లు చేస్తున్నారు. కొంచెం బాధ అనిపించింది. ఏది ఏమైనా కూడా ఆ బాధ చూసి నేను అధికారులతో మాట్లాడాను, కాంట్రాక్టర్తో మాట్లాడాను. పోయినసారి ఇట్టే మాట్లాడాను, వెంబడిపడి, కానీ అప్పటి వరకు సగం పొలాలు ఎండిపోయినాయి. అయినా మోటార్లు దగ్గరికి పోయి అధికారులతోటి ఉత్తమ్తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడితే నీళ్లు ఇప్పిస్తే మళ్ళా వారం రోజులలో నీళ్లు బంద్ చేసింది. ఇక ఇప్పుడు ఇట్లా ఉండద్దు, ఏది ఏమైనా చేసి మన 5 ఏళ్ల నుంచి వరుసగా నీళ్లు వచ్చాయి. వాస్తవంగా కడిగంటి చెర్లకు కాలువ లేదు, దేవరుపుల చెర్లకు కాలువ లేదు, కోల్కొండ చెర్లకు కాలువ లేదు. కాలువ లేకున్నా ఉత్తగా పొలాల పంటి చెరువు శిఖం నుంచి పడి చెరువు నింపించాను నేను. కానీ ఇప్పుడు గోస పడుతుంది వాళ్ళు. నేను చాలా వాళ్ళ ఆవేదన చూస్తున్నా. రాజకీయాలు పక్కకు పెట్టి రైతుల కోసం పోరాటం చేయాలనేది నిర్ణయించుకున్నాను. నేను ఒకటే ఆలోచన చేశాను. 3 రోజులు బట్టి, వారం రోజులు బట్టి ప్రయత్నం చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తున్నా, ఏమైనా మోటార్లు ఆన్ చేస్తలేరంటే, సార్ మాకు బిల్లు రాలేదు సార్, 2 ఏళ్ల బట్టి మోటార్కు మెయింటెనెన్స్ కు 100 రూపాయలు ఇస్తారు నెలకు. దాదాపు 2 ఏళ్ల బట్టి నీళ్ళు మాకు పైసలు ఇస్తలేరు, మా జీతాలు ఎట్టి వెళ్తాయి సార్, మా కత్తిలు వెళ్తాయి, మీరు చిన్న మోటార్లు రిపేర్ చేసుకుని బతికేటోళ్ళని వాళ్ళు అంటారు. నేను ఆ కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే అట్లా అంటారు. అధికారులకు ఫోన్ చేస్తాను, సార్ మీ ఇస్తాం కొద్ది రోజులు అంటే నాకు తెలుసు, వీళ్ళు పోస్ట్ పోన్ చేసేందుకే కొద్ది రోజులు అంటారు. కానీ ఏ డేట్ అంటే ఏ డేట్ చెప్తలేదు వాళ్ళు. ఇవాళ కూడా సిఈ గారితో మాట్లాడారు, ఏందా ఇస్తామంటారా సార్ మోటార్లు ఆన్ చేస్తాం సార్. ఎన్ని ఆర్డర్ చేస్తానంటే ఒక్క మోటార్తో ఏమవుతుందా, ఒక్క మోటార్తో ఏమవుతుంది అని నేను ఇవాళ ఉదయం దబాయించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు మనం మొదటి 3 నెలల కిందనే మీటింగ్లు పెట్టి రిజర్వాయర్లు నింపి, ప్రతి చెర్లకు నింపి, దేవరుపుల వాగు, ఆకేరు వాగులకు నీళ్లు వదిలిపెడితే బాయిలల్లో బోర్లలో నీళ్లు పెరుగుతాయనేది మనం దూరదృష్టితో ఆలోచించేది. కానీ బావులు ఎండిపోయినాయి, బాయిలలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు.